వచ్చే మార్చి కల్లా 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఆ పట్టాలను పేద ప్రజలకు అందించాలని 10 లక్షల మందికి ఇల్లు చేకూరేలాగా అక్కడ ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ ప్రణాళికలను నిజంగానే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మరింత బలపడేలాగా అయితే నిర్మించుకుంటుందని చెప్పచ్చు. ఇటు చూస్తే ఇచ్చిన హామీలనే కాకుండా పేద ప్రజలకు ఏం అవసరమో దానిని బట్టి ముందుకు సాగుతుంది అక్కడి ప్రభుత్వం. ఇక ఈ సొంతిల్లు గనక ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోతుందని చెప్పచ్చు. ఇది నిజంగానే ప్రత్యర్థులకు ఒక పెద్ద దెబ్బలాగే కనిపిస్తుంది. పేద ప్రజలకు ఏమున్నా లేకపోయినా ఎన్ని పథకాలు అందకపోయినా ఉచిత గ్యాస్ లేకపోతే ఫ్రీ బస్ ఇవేం లేకపోయినా సరే ముఖ్యంగా ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అది కూడా రూరల్ అర్బన్ ఏరియాలో 2-3 సెంట్లు చెప్పున ఇవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఇంతకు ముందు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు అయితే చేపట్టలేదు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే స్థలం ఇల్లు లేని వాళ్ళకి సొంతింటి నిర్మాణ కళనైతే అక్కడి ప్రభుత్వం అయితే నెరవేరుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, నిజంగానే ప్రభుత్వం అన్ని ఇండ్లను పేద ప్రజలకు అందించగలుగుతుందా, సొంతింటి కళను నెరవేర్చగలుగుతుందా, ప్రజల స్పందన కూటమి మీద ఎలా ఉండబోతుంది, మరి ప్రత్యర్థులు ఈ విషయం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనే విషయాల గురించి వెయిట్ చేసి చూద్దాం. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.